పర్సన్ వెంకట్తో స్వామి 6 టీవీ సిద్దిపేట. స్వాతంత్ర్యం అనంతరం ఎప్పుడు చూడని అరాచక దహనకాండ పాలనను తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కొనసాగిస్తోందని కడప మేయర్ సురేష్ బాబు ధ్వజమెత్తారు. ఇలాంటి అరాచక పాలనను తెలుగు ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. 6 నెలల వరకు ప్రభుత్వాన్ని విమర్శించకూడదని అనుకున్నామని, కానీ చంద్రబాబు పరిపాలన చూశాక ప్రభుత్వ చర్యలు ఖండించకుండా ఉండలేకపోయామన్నారు. దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాల వరకు ప్రజలు రావాలంటే ఎంతో శ్రమతో కూడుకున్న పని అని, అందులో భాగంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా జగన్మోహన్ రెడ్డి చేశారని ఆయన వ్యాఖ్యానించారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు 30 సంవత్సరాలుగా శాసనసభ సభ్యుడిగా గెలుస్తున్నారని, ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ కుప్పాన్ని డివిజన్గా మార్చాలని ఆలోచన చేయలేదని, కుప్పంను రెవెన్యూ డివిజన్గా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని ఆయన కొనియాడారు. పోతా ఉంది. ఒక ఫీజు నియంత్రణ చట్టం ఎందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాకపోతుంది? అదేవిధంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడుస్తున్న కొద్దీ ఈ యొక్క రాష్ట్రానికి ఒక మద్యం సంబంధించినటువంటి మంత్రి ఉంటాడు తప్పించి విద్యాశాఖకు మంత్రి లేని కారణంగా ఈరోజు ముందుకొచ్చి ఇస్తామని మేము ఊహించలేదు. దానికి కారణం ఈరోజు జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు చూసి ఈరోజు ప్రెస్ మీట్ ముందుకి వచ్చినాం. నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి మా పార్టీ ఆఫీస్ని కట్టేది కానీ, ఈరోజు ఋషికొండ పైన టూరిజం కింద ఉన్న స్థలాన్ని అభివృద్ధి చేసిన దాంట్లో కూడా నెక్స్ట్ జగన్ ముఖ్యమంత్రి అవుతాడు, ఆ ప్యాలెస్లో నివసించాలనే ఆలోచనతో కలిగింది కాబట్టే అవి కట్టాడు. శ్రీ చైతన్య